మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ వైజాగ్ కేంద్రంగా చేసుకొని ఈ రకమైన ఇల్లీగల్ ఎలిసెట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కాదా? తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రజాప్రతినిధులు తాలూకా వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. ఇట్లాగా ఈ రకమైన కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చి నా పైన ఆర్ఓ గారికి కంప్లైంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎంపీని. నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు 25,000 మంది నిరుపేదలకి ప్రభుత్వంలో ఇది ప్రక్రియలో భాగం ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పుకోకూడదా? తప్పే ఉందండి. నేను మోరెంపూడి ఫ్లైఓవర్ ఉందండి, ఆ ఫ్లైఓవర్కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆగి యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ సిటిజన్గా నేను చూడకూడదా? తప్పేమన్నా ఉందా? దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవరు నేను ఢిల్లీలో కొట్లాడి పార్లమెంట్లో మాట్లాడి దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడి సాధించిన ఘనత నాది, మార్గాని భరత్ది. మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రీఇనిషియేట్ చేసాం. అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది, ఆగానండి. ఆగి చూడడంలో దానిపైన కూడా కంప్లైంట్ అండి. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క భావమర్ది నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచుతూ ఉన్నారు. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు మరి దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నాను. ఇప్పుడు నా పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే ఏదో చీరలు ఇచ్చారని. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, విమెన్స్ డే వచ్చింది. విమెన్స్ డే వచ్చినప్పుడు నేను నా అక్క చెల్లెమ్మలకి నేను ఏదో కొంతమందికి ఇస్తే ఇవ్వచ్చు, తప్పే ఉందండి. అది విమెన్స్ డే ఏప్రిల్ 8th, అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. మార్చ్ 8th అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. లేదు కదా. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచడం ఏంటి అని అడుగుతున్నా. దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి 217 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైపాడ్ వెహికల్స్ దివ్యాంగులకి పంచామండి. అది నేను చెప్తాను, తప్పేముందండి. అది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా నేను నా నిధుల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందు అవి ఇచ్చినాయి, మేము చేసినవి చెప్పుకోకూడదని ఎక్కడైనా ఉందా? దాన్ని మ్యాగ్నిఫై చేసి అదేదో పెద్ద క్రైమ్ కిందన సృష్టించి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము, మంచి చేసినవి చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అడుగుతున్నా. ప్రజలకి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ప్రజలకి మేము దివ్యాంగులకి ఏవైతే ట్రైపాడ్ సైకిల్స్ ఎంసీసీ ముందర ఇచ్చాము, తప్పే ఉందండి. పాపం వాలంటీర్స్ని, అపోంశుభం తెలియని వాలంటీర్స్ని ఒక అక్కస్సుతో కంప్లైంట్ పెట్టి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ పెట్టి పాపం వాళ్ళు 5,000 రూపాయలు ఆనరోరియం తీసుకునే వాళ్ళ పైన, అమాయకుల పైన మీ ప్రతాపం. నన్ను ఎదుర్కోవయ్యా అంతే తప్పితే ఆ పిల్లలపైన ఏంది? నేను వాళ్ళకి మాట ఇస్తూ ఉన్నాను. వాళ్ళకి నేను మళ్ళీ ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఆన్ పేపర్ రిక్వెస్ట్ చేస్తాను, సార్ దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఇది పక్కన పెడితే ఈ ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఒక వీడియోని రికార్డ్ చేసి
అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫేస్బుక్లో ఆయన ఆఫీషియల్ పేజ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా. అసలు ఒక పోలీస్ అధికారి గవర్నమెంట్ ఎంప్లాయీని వాయిస్ ఈయన రికార్డ్ చేసి ఆయన పర్మిషన్ తీసుకున్నాడా, రికార్డ్ చేసి ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళది ఇలా రికార్డ్ చేసి పంపించచ్చా? ఇలా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయన వీడియో ఫుటేజ్ తీసి ఆఫీషియల్ పేజ్లో పెట్టించచ్చా? ఈజ్ దిస్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద రూల్స్? ఒక ప్రభుత్వ అధికారి, నేను తెలంగాణ డీజీపీ గారికి కూడా నేను లెటర్ పెడతాను. ఇది ఐటీ యాక్ట్ 54 కింద వస్తుంది, అదేవిధంగా ఐపీసీ 353 ప్రకారంగా వస్తుంది. 120B అంటే ఒక రకంగా ఒక ప్రభుత్వ అధికారి వాయిస్ రికార్డ్ చేసి ఈయన మాట్లాడించిన మాటలు రికార్డ్ చేసి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా పెట్టాడు. అంటే పోలీస్ అధికారి అని అంటే క్రిమినల్ కాన్స్పిరసీలోకి రాదా, రాజద్రోహం కేసు కింద రాదా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. దీన్నే గతంలో కూడా ఈ ప్రబుద్ధుడు ఇలానే చేశాడు. ఎవరో తెలియకోకుండా ఒక ప్రభుత్వ అధికారులు వాయిస్ని రికార్డ్ చేసి అది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెడతా ఉన్నాడు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఆఫీసర్ రికార్డ్ చేసి పెట్టుకుంటే అది కూడా నాకు తెలిసి నైతికం కాదు. వాళ్ళు రికార్డ్ చేయడం ఏంటి, సోషల్ ప్లాట్ఫామ్లలో పెట్టడం ఏంటి? ఇప్పుడు అతను చెప్తా ఉన్నాడు ఆ పోలీస్ అధికారి, ఇప్పుడు ఆ వీడియో చూసిన దాని ప్రకారం ఈ చోటు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు ఎవరండి? ఈ చోటు అంటే ఇతనే. ఈయనెవడు? ఈయన ఈవిడ పక్కన ఉన్నవారు ఎవరో నాకు తెలీదు. ఈయనెవరు? డీప్కి వెళ్తే మొత్తం అన్నీ అర్థమవుతాయి. ఈయనెవడో. ఇదేంటండి ఇది? ఈ చోటు అన్న వ్యక్తి ఈ ఇద్దరి మధ్యలో సంబంధాలు ఏంటి అని అడుగుతున్నా. ఇదేంటిది? ఏం బాబు, ఈ వ్యక్తి ఎవడు? ఆలింగనాలు ఏంటి? వీళ్ళ డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళు అంటే ఇతనే పెట్టించాడా? మొన్న నేను ఒక తెలుగుదేశం కార్యకర్త చూపించాను, జాకీ అన్నవాడు. ఇతను ముగ్గురు ఫ్రెండ్స్ అంట, థిక్ ఫ్రెండ్స్ అంట, పార్ట్నర్స్ ఎట్ క్రైమ్ అనుకుంటా. ఇది కాకుండా ఈయన బుచ్చయ్య చౌదరి గారితోనూ తెలుగుదేశం నాయకులందరితోనూ, ఇగో ఈ పిల్లోడు, ఇది చూడండి, తెలుగుదేశం నాయకులతో మరి అంత డీప్ సంబంధాలు. ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు ఎన్టీపీఎస్ కేసులో దొరికారు, ఆ కేసులో దొరికిన వాళ్ళు ఇదేంటి దండలేస్తున్నాడు ఈ డ్రగ్స్ పెడ్లర్కి, మధ్యలో ఉన్నవాడికి. వీళ్ళని ఏమంటారు? ఇలాంటి వాళ్ళ మనకి ఎమ్మెల్యేలుగా అవసరం? ఇలాంటి వాళ్ళ? మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఒక డ్రగ్స్ పెడలర్స్ ఏ రకంగా చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి ఆలోచన చేయమండి. ఇలాంటి వ్యక్తులు రోగ్స్ రాజమండ్రికి ఎమ్మెల్యే అభ్యర్థులా? ఇదేదో ఒక రాచరికంలాగా. మనం ఏ యుగంలో ఉన్నాం? వీళ్ళ కుటుంబం 16 సంవత్సరాలు రాజమండ్రికి ఎమ్మెల్యేగా, మేయర్గా, ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు రాజమండ్రికి వీళ్ళు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పలానా ఇగో ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పడానికి ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేయకపోగా పైపెచ్చు ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని, డ్రగ్స్ డాన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలట, ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలంట. 16 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు. ఇదేమన్నా రాచరికమా? మనం ఎక్కడైనా రాజుల వంశమా? ఎక్కడి నుంచైనా దిగొచ్చామా? అంటే మా కుటుంబమే, మేమే రాజమండ్రిని ఏలాలి? పోనీ వెళ్తే వెళ్ళండి, పోనీ ఊరికి ఏదో ఒకటి చేయాలి కదా.
ఫలానాగో ఇది నేను చేశానని చెప్పడానికి ఏమన్నా ఉందా? నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీగా. నేను గర్వంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. 20 కంటికి కనిపించేది, ప్రజలు మెచ్చుకునేది, ప్రజలు సభాష్ భరత్ అనిపించే విధంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. మీరు ఒకటైనా చెప్పగలరా? ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ ఒకటి చాలు మీ జీవితాలకి. నేను సాధించిన మోరంపూడి ఫ్లైఓవర్, కిలోమీటర్న్నర ఫ్లైఓవర్, అదొక్కటి చాలు. మొత్తం మీరు 16 సంవత్సరాలకి రాజమండ్రికి ఏం చేశారో నేను చేసిన ఒక్క అంశం చాలు. ఇవాళ ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొని వచ్చామండి. ఇవాళ రాజమండ్రి రైల్వే స్టేషన్కి 270 కోట్లు తీసుకొచ్చామండి. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు తీసుకొని వచ్చామండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రికి తీసుకొచ్చామండి. ఇవాళ కంబాల్ చెరువు అని కానీ ఇంకా నేను లెక్క చెప్పుకుంటూ వెళ్తే ఒక 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి చెప్పగలుగుతాను. గ్లో గార్డెన్ ఎప్పుడైనా మనకు ఊహలకు అందిందా? గ్లో గార్డెన్ ఒకటి చాలు. గుజరాత్లో ద బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఉంది. సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఇన్ ఇండియా నాకు తెలిసి రాజమండ్రిలో ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కడుపు మంట, ఏం చేయాలో తెలియట్లేదు. ఇవాళ మంచి కార్యక్రమాలు, ప్రజలకి ఏమి కావాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆఖరికి ఒక్కటే అంశం చెప్తున్నా, ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజమండ్రి పుర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 2014 నుంచి 19 దాకా మురళీమోహన్ గారు ఎంపీ కిందన వ్యవహరించారు. ఎంపీ కిందన ఉండి రాజమండ్రికి ఒక్కటైనా చేశారా? రాజమహేంద్రవరానికి మనిషి మంచోడైతే కావచ్చు, నేనేం కాదన్నాను. రాజమండ్రికి ఏదైనా ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా? పోనీ కనీసం కనిపించారా? లేదే. 5 సంవత్సరాలు టైం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజల్ని వమ్ము చేసిన వ్యక్తి మురళీమోహన్ గారు కాదా? అదేవిధంగా 2019 నుంచి ఇప్పుడు 24 రాజమండ్రి ఎమ్మెల్యే గారు భవానీ గారు మంచి వ్యక్తి అయితే అవ్వచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, నాకు సోదరితో సమానమని. రాజమండ్రి నగరానికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏదైనా ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా? రాజమహేంద్రవరానికి మీరేం చేశారు? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎర్రంనాయుడు గారు కూతురని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీరు రాజమహేంద్రవరం సిటీకి ఏం చేశారని అడుగుతా ఉన్నా. పోనీ కనీసం ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? పోనీ రాజమండ్రి ప్రజలకు ఏం చేశారు? నేను చెప్పాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా. మరి 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని మీరు ఏదో మంచి చేస్తారు, ప్రజలకు ఏదో సేవ చేస్తారని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారా లేదా? ఒకసారి ఈ ప్రశ్నలపైన వారిద్దరూ కూడా స్పందిస్తే మరి ప్రజలకు కూడా ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుంది. ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని, డ్రగ్స్ని పెంచి పోషించే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజల్లారా గమనించమని కోరుతా ఉన్నా. మొన్న తెలుగుదేశం నాయకుడు ఆ పిల్లోడు జాకీ అని ఒకడు దొరికాడు. ఇప్పుడు అత్యంత సన్నిహితులు వీళ్ళు దొరుకుతూ ఉన్నారు. నా పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మళ్ళీ నా పైన కమిషన్లు అన్న అంటూ ఉన్నారు. నాకేందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు తీసుకోవడం. ఎందుకంటే మేయర్ కింద మీ కుటుంబంలో చేశారు, ఎమ్మెల్సీ కింద మీరు చేశారు, అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు కొట్టేయడం. అది తీసుకొచ్చి నాకు ఆపాదిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఈ మధ్యకాలంలో లేదా గతంలో తీసిన టెండర్స్ చూడండి. -10లు, -12, -14లకి టెండర్లు వేసి కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అంటే -10, 14 అంటే ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేస్తున్నాం. -14 వేసి 25% కమిషన్లు ఇస్తారా? ఏమన్నా కనీసం జ్ఞానం ఉందా? అయినా తీసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకేందండి. నా సొంత స్థలాన్ని మోరంపూడి ఫ్లైఓవర్కి కార్ఖానాకి ఇచ్చాను. నేను తీసుకోవాలనుకుంటే కోట్ల రూపాయలు తీసుకోవచ్చు అద్దెల కింద జెన్యూన్గా.
అర్ధుల కిందన దగ్గర 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టుకున్నారు, సంవత్సరంన్నర నుంచి ఫ్రీగా ఇచ్చాను. ఒకసారి కాంట్రాక్టర్లకి ఫోన్ చేసి అడగండి. మార్గాని భరత్ అక్కడ కార్ఖానాకి మీరు 7-8 ఎకరాల స్థలం ఇచ్చారు కదా, ఊరు నడిబొడ్డులో, సంవత్సరంన్నర అయింది, ₹1 అయినా రెంట్ పే చేశారా అని అడగండి. దిస్ ఈజ్ మై క్యారెక్టర్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సిటీ. వాళ్ళు చాలా వేగంగా పనిచేస్తారు, ఎక్కడో తీసుకుని వెళ్ళి పెట్టిస్తే కరెక్ట్ కాదు, మన సొంత స్థలం ఇద్దాము, వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇంత భారం కూడా కాకూడదు అని అంత వెసులుబాటు ఇచ్చి చేయిస్తున్నాం. ఇది మా క్యారెక్టర్లు, ఇది మా కుటుంబ నేపథ్యం. ఇది అసలు మీరేందయ్యా అసలు నాకు ఒకటి అర్థం కాదు. మనం పాజిటివ్గా ఊరికి ఇది చేసామని చెప్పడానికి లేదు. ఏదో గోటుకాడి నక్కలు ఉంటాయి చూసారా, ఇలా వెనకాల వెళ్ళి స్కావెంజర్స్ లాగా బ్యాక్ బైట్ చేస్తారు చూసారా, ఆ టైపు వాతావరణం వాళ్ళ దగ్గర కనబడుతుంది. ఇవన్నీ ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను. నేను చేసిన వాటిల్లో తప్పులు ఏమన్నా ఉన్నాయని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దేర్. పాపం అబ్బోన్ శుభం తెలియని వాలంటీర్ని తొలగించడం అనేది చాలా బాధాకరం. సో నేను మళ్ళీ అపీల్ చేసి వారికి లెటర్ పెడతాను ఆర్ఓ గారికి. సో దానిపైన పునఃపరిశీలించాలని మరి కోరుతా ఉన్నాను. నేను చెప్తున్నాను మరి వారికి, నేను అడుగుతున్నాను. కాదు వీడియో ఇప్పుడు నేను కలవడంలో తప్పేమన్నా ఉంటుందండి? జనరల్గా అందరినీ కలుస్తూ ఉంటాము. జనరల్గా నేను అందరినీ కలుస్తూ ఉంటాను, జనరల్గా మీటింగులు పెడతా ఉన్నాం. మీటింగులు పెట్టినప్పుడు అక్కడక్కడ కనబడితే కనబడచ్చు, లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడచ్చు, తప్పే ఉంది. యాజ్ అ ఓటర్గా ఏమండి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని ఓటర్గా అడుగుతాను. నేను ప్రభుత్వ అధికారులను కూడా అడుగుతానండి ఓటేయండి అని, తప్పే ఉంది. వాళ్ళు వచ్చి ఒక్కసారి వాళ్ళు వచ్చి ఓటర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయండో లేకపోతే టీడీపీకి ఓటేయండో అని చెప్పడం, అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది. నాతో మీటింగ్ ఏడబెట్టారండి. నేను జనరల్గా ప్రతి వార్డ్స్కి వెళ్తున్నామండి, వార్డ్స్కి వెళ్ళినప్పుడు కలిస్తే కలవచ్చు, అది కూడా నేను చెప్తా ఉన్నాను. అదే దాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నా. అది ఏమన్నా ఉంటే కొన్ని చూపించండి, ఏదైనా వీడియో ఫుటేజో లేకపోతే వినండి స్వామి, ఏమన్నా ఉంటే చూపించి మాట్లాడండి. ఇప్పుడు నేను వాళ్ళతో కూర్చొని ప్రలోభ పెట్టినట్టో లేకపోతే మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చినట్టో లేకపోతే ఏదైనా ఉంటే చూపించండి. నేను చేయలేనిది చేశారని అంటే ఇంక నేనేం చేయాలా? ఏమండి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు జనరల్గా కొన్ని చోట్ల ఎక్కడైనా ఆఫీసర్స్ని, సాక్షాత్తు డీజీపీలనే తొలగిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్. దిస్ ఈజ్ ఆల్ క్యారీస్ ఆన్ దేర్ పర్సెప్షన్. దానికి ఏదో ఒక పర్టిక్యులర్ వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అని ఏమి ఉండదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మీరు కలిసారా అని అంటే జనరల్గా మేము వెళ్ళినప్పుడు కలిసామని చెప్పచ్చు, లేకపోతే రాసి ఇవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని తొలగించడం అనేది, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వాళ్ళు వెళ్ళి ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓటు వేయండి అని చెప్పడం ఎంసీసీ కింద వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఏదైనా ఆ పిల్లోడు ఏదో సోషల్ యాక్టివిటీస్ చేస్తాడు, చేసినప్పుడు అబ్దుల్ కలాం గారికి దండేయడానికి వెళ్ళినప్పుడు జనరల్గా దండేస్తాం, అంతే తప్పితే ఆలింగనాలు చేసుకోవడాలు లేకపోతే ముద్దులు పెట్టుకోవడాలు లేకపోతే అంత క్లోజ్గా వ్యవహరించాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఇప్పుడు మంచి ముసుగేసుకుని ఆ ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవరనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. పైకి వేసుకునేదేమో ఏదో అంటారు చూసారా, మేకవన్నే పులిలాగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అలా వ్యవహరిస్తున్నారు. అదే ఇప్పుడు చెప్పాను కదా, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా అబ్దుల్ కలాం గారికి దండేసినప్పుడు కనబడుతున్నారు. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఆ ఇద్దరు చౌదరులు ఎవరు అని అడుగుతా ఉన్నా, ఏదైనా నేను వాళ్ళకి అవకాశం కల్పిస్తానని అన్నాను. పాపం అన్యాయంగా ఇచ్చేసారండి పాపం వాళ్ళ పిల్లల్ని. అన్యాయంగా చేస్తే మరి న్యాయం చేయాలి కదా. అది నేను ఇచ్చేసుకొని నేను ఎలక్షన్ వాడుకుంటానని చెప్పట్లేదు కదా.
ఆహా, ఎలక్షన్ వాడుతున్నానని చెప్పానా నేను ఏమన్నా? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు బాగా సన్నిహితులు ఎవరనేది ఇందాక పేర్లు చెప్పా. ఇప్పుడు అధికారంలో మేము ఉండొచ్చు, అప్పుడు ఆ డ్రగ్స్ పట్టుకున్న ఆ వ్యవహారం చేసిన వ్యక్తులు ఎవరు అని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎవరికి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీ సింపథైజర్స్, ఏ పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి, అవి గమనించాలని ఒకటే మీరు మీడియా ప్రతినిధులుగా ఒకటే ప్రశ్నించమని కోరుతున్నా. 16 సంవత్సరాలు ఈ ఆదిరెడ్డి అప్పారావు గారి కుటుంబం 16 సంవత్సరాలు పదవులు చేశారు. పదవులు చేసి రాజమండ్రి నగరానికి ఏం చేశారు? ఇదేమన్నా రాచరికమా అని అడుగుతా ఉన్నా, ఇదేమన్నా రాజుల పరిపాలన అని అడుగుతా ఉన్నా. ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతున్నారు. అంటే 21 సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు కావాలా? తండ్రి అయిపోయాడు, కోళ్ళు అయిపోయింది, భార్య అయిపోయింది, ఇప్పుడు కొడుకండి. పోనీ ఊరికి ఏమన్నా మంచి చేస్తే పోనీ చెప్పండి. ఇదేమన్నా రాజుల పరిపాలన? ఊరికి మంచి చేయరు, దందాలు చేస్తారు. సైకిల్తో ప్రయాణం ప్రారంభమైంది వాళ్ళ కుటుంబం, అర్ధింట్లో ప్రారంభమైంది. ఒక దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలతో ప్రారంభమైన కుటుంబం ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించారని అడుగుతున్నా. పర్సంటేజ్లు అలవాటు వాళ్ళకు ఉన్నట్టుంది. వాళ్ళకుండి వెంటనే ఇంకొకళ్ళపైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పా, ఒక్కసారి టెండర్స్ తీసుకోండి, 10%, 11% మైనస్లకి కాంట్రాక్టర్లు వేశారు. మీరు ఏ కాంట్రాక్టర్దైనా చెప్పించండి, భారత్కి 1%, 6% డబ్బులు ఇచ్చారని. మీరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీల దగ్గర కూడా 1000-1500 తీసుకున్న కుటుంబాలు మీ ఇవాళ నా గురించి మాట్లాడుతున్నారు. నేను అదే చెప్పా, డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ వాయిస్ రికార్డులు చేస్తున్నారు. అది ఎవరు? ఇప్పుడు ఆ జాకీ అని కుర్రోడు ఉన్నాడు, ఎవడండి? తెలుగుదేశం కార్యకర్త కాదా? అరే వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఆ జాకీ అని కుర్రోడు తెలుగుదేశం 46వ వార్డుకి సంబంధించినోడు. పచ్చబొట్లు వేసుకున్న రకాలు వాళ్ళ పేర్ల మీద. మరి వాళ్ళ కార్యకర్తలే డైరెక్ట్గా రాజమండ్రి సరిపోలా హైదరాబాద్లో వెళ్ళి గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు. మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఒక ప్రతిపక్షంలో ఉంటూ హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు చేసి పోలీస్ ఆఫీసర్లు కారు టైర్లో ఉంది, తీయండి తీయండి అని చెప్తున్నారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి?